అనామిక, ఏంటమ్మా ఇవన్నీ? ఆగండి ఆగండి, ఏం అర్థం కావట్లేదు. వసంత్, ఇది నీకు లేటెస్ట్ మోడల్ హెడ్ ఫోన్స్. సౌండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. థ్యాంక్స్ అక్క. అని కవి, ఇవి మీ ఇద్దరికి టాప్స్. థ్యాంక్స్. మావయ్య, కూలింగ్ గ్లాసెస్ తీసుకోవాలని చెప్పారు కదా, ఇవి ఎలా ఉన్నాయో చూడండి. ఓ, థ్యాంక్ యూ. ఏంటిదంతా? ఓ, ఎలాగుంది? సూపర్. వావ్, సూపర్. థ్యాంక్ యూ. బాగుంది కదా. అత్త, ఇది మీకు పట్టు చీర. అమ్మా, ఇది నీకు. నాకా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఏం లేదు, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది కదా, అందుకే అందరికీ గిఫ్ట్స్. అనామిక, మా అందరికి తెచ్చావు సరే, మీ డాడీకి? అయ్యోయ్యో, డాడీకి తీసుకురావడమే మర్చిపోయాను. అయ్యో, సారీ డాడీ. పర్వాలేదమ్మా, మిగతా వాళ్ళందరికీ తెచ్చావు కదా, అదే నాకు చాలా సంతోషం. ఏంటన్నయ్య, తను మహానటిలా నటిస్తుంటే అది కూడా నువ్వు కనిపెట్టలేకపోయావా? నీ కూతురేనా నిన్ను మర్చిపోయేది? కరెక్ట్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్, మా డాడీ నేను మర్చిపోవడం? డాడీకి అందరికంటే కాస్ట్లీ గిఫ్ట్, బ్రాండెడ్ వాచ్. డాడీ, మీ చెయ్యివ్వండి. డాడీ, ఈ రోజు ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా? ఏమైందమ్మా? మీరు కూడా నాలాగే మిస్టర్ దేవరాజ్ గారిని మీ రోల్ మోడల్గా ఎంచుకోండి. మా బాస్ మిమ్మల్ని తన రోల్ మోడల్ అని చెప్పినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? దానికన్నా కూడా మా టీం మెంబర్స్ అందరూ మీ గ్రేట్నెస్ తెలిసి క్లాప్స్ కొట్టినప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో. ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను డాడీ. నిజంగా మీరు చాలా గ్రేట్ డాడీ. ఏంటక్క, ఇదంతా వింటూ నువ్వు సైలెంట్గా ఉన్నావా? ఏ, మరేం చేయాలి? నేనే ఆ గ్రేట్ దేవరాజ్ డాటర్ అని చెప్పుంటే మొత్తం ఆఫీస్ అంతా షేక్ అయిపోయేది కదా. అవునమ్మా, నువ్వెందుకు చెప్పలేదు? డాడీ, నేను మీ డాటర్ అని అందరికీ ముందే చెప్పుంటే ఓకే, కానీ అందరూ పొగిడిన తర్వాత చెప్తే ఆ తర్వాత అందరూ నన్ను స్పెషల్గా చూడటం మొదలు పెడతారు. ఆ అటెన్షన్ నాకు వద్దు. ఆఫీస్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇంత గొప్పగా చెప్తుంది. తన హ్యాపీనెస్ ని డిస్టర్బ్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి. ఆఫీస్లో నేనున్నప్పుడు అక్కడ నాకు ఇచ్చే మర్యాద నా జాబ్ వల్ల మాత్రమే దక్కాలి. యాక్చువల్గా అదే నాకు చాలా ఇష్టం. తండ్రి వల్ల కూతురికి దక్కే గొప్పతనం కన్నా కూతురు వల్ల తండ్రికి దక్కే గొప్పతనం చాలా సంతోషంగా ఉంటుంది. దీనికి మీరేమంటారు డాడీ? ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఉందమ్మా, నీ వల్ల డాడీకి ఎప్పుడూ గౌరవమే. ఊరికే నా కోసం అలా చెప్పకండి డాడ్. ఇంకా అక్కడ నేను ఏది అచీవ్ చేయలేదు, అదే నిజం. కానీ త్వరగానే నా ప్రాజెక్ట్ ని సక్సెస్ చేస్తాను. ఆ రోజే నేను దేవరాజ్ వాళ్ళ డాటర్ని అని చెప్తాను. అందుకే రేపు సెమినార్ కోసం ఊటీ వెళ్ళబోతున్నాను. ఊటీయా? సడన్ గా ఊటీ ఏంటమ్మా? అవునమ్మా, రేపు ఉదయాన్నే మా బాస్ తో కలిసి ఒక యానిమేషన్ సెమినార్ కోసం ఊటీకి బయలుదేరుతున్నాను. 2 రోజులు అక్కడే స్టే చేయబోతున్నాం. మీకు ఓకే కదా డాడీ? ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు? నేను అక్కడికి వెళ్ళడం మీకేమాత్రం ఇష్టం లేదా? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. నువ్వు నీ ప్రాజెక్ట్ కోసమే కదా వెళ్తున్నావు, హ్యాపీగా వెళ్ళిరా. కానీ ఒంటరిగా వెళ్తున్నావు, జాగ్రత్త. ఒంటరిగా కాదు డాడ్,
మా బాస్ రిషితో కలిసి వెళ్తున్నాను. ఐఎమ్ 100% సేఫ్. మీరు భయపడేంతగా నాకు ఎలాంటి ప్రాబ్లము రాదు. నీకేమో తల మీద గంగమ్మ తల్లి, మాకు మాత్రం తలనొప్పితో ఏంటి లొల్లి. కల్పన తలనొప్పిగా ఉందే, కొంచెం కాఫీ తీసుకురా. ఆకాశం అమ్మ అయితే నీలా ఉంటుందే, ఆనందం లొల్లే చేస్తే నాలా ఉంటుంది. నాకు షటిల్ బ్యాట్ కావాలి, కొనివ్వు నాన్న. నాన్న నాకు బ్లూటూత్ స్పీకర్ కావాలి నాన్న. నేను షటిల్ బ్యాట్ కొనివ్వమని అడుగుతుంటే నీకు బ్లూటూత్ స్పీకర్ కావాలని అడుగుతున్నావు. నీకు షటిల్ ముఖ్యమైతే నాకు స్పీకర్ కూడా ముఖ్యమే. అందులో అయితే క్లారిటీగా వినిపిస్తాయి. నీకు పాఠం చాలా కాదు. నోరు మూసుకోరా. నాన్న నాకు స్పీకర్ కావాలి నాన్న. బ్యాట్ కావాలి నాన్న. నాన్న స్పీకర్ నాన్న. బ్యాట్ నాన్న. నాన్న ఏయ్, షూ. ఆపండి. ఇప్పుడేంటి, నీకు స్పీకర్ కావాలి, నీకు బ్యాట్ కావాలి. అవును అవును అవును. అంతే కదా. మీ అన్నయ్య ఈ రోజే శాలరీ తీసుకోబోతున్నాడు. వాడు వచ్చిన వెంటనే వాడి దగ్గర అడిగి తీసుకుని మరి మీకు కొనిస్తాను. రేయ్, నువ్వు ఆగరా. ఇదే ఇప్పుడు ముఖ్యం. ఇదిగో తీసుకోండి. ఏం జరగాల నాన్న, గుండు కొట్టిస్తారు కదా. నాకు షటిల్ బ్యాట్ కొనిస్తే ఏమవుతుంది? రే, అది వదిలేరా. నేను కొనిస్తానని చెప్పాను కదా, నోరు మూసుకుని ఉండు. అవును, ఇలాగే గారపం చేసి చెడగొట్టండి. ఏయ్, నువ్వు పడగదిలో పడుకుంటావని అనుకున్నాను. ఇలా గొడవకి రెడీ అయినట్టుగా వచ్చావేంటి? నాన్నా, మీరమ్మకు ఒక మందు తెచ్చారు కదా, అది అమ్మ ఆస్తమా ప్రాబ్లంకి బాగానే పనిచేసింది నాన్న. అవును, అది ఎక్కడ కొన్నారు నాన్న మీరు? అది కష్టపడి నాకు కావాల్సిన వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చాను. అది అలాగా, అప్పుడైతే ఆ మెడిసిన్ కంటిన్యూ చేద్దాం. ఓల్డ్ మెడిసిన్ వద్దు. అదేం ప్రాబ్లం లేదు. నా కోసం అయితే ఆయన ఏమైనా చేస్తారు. నేను ఆ మందు తీసుకొచ్చి ఇస్తాలే. సరే. సార్, ఎవర్రాది? సార్ నమస్తే సార్. డొనేషన్ తీసుకోవడానికి వస్తే మా అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. సార్ ఏంటి సార్ తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఈఎంఐ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. లోన్ తీసుకుని ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇవన్నీ తీసుకెళ్లారు కదా సార్. ఎక్కడ సార్ ఫస్ట్ మంత్ ఈఎంఐ? కూల్ కూల్, ఈఎంఐ కట్టాలి అంతే కదా. మా అబ్బాయి వస్తాడు, వచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళిపో. మీ అబ్బాయి ఎప్పుడు వస్తాడు, నేను ఎప్పుడు డబ్బులు కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత డేట్ మారిపోతే మీకు ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అవుతుంది తెలుసా మీకు? పెరిగితే పెరగనే. అయితే దానికి ఇప్పుడు ఏంటి? నువ్వు అదృష్టవంతుడివి, మా అబ్బాయి వచ్చేసాడు. రారా నందు. ఇదిగో వస్తున్నా. ఊరికే ఈఎంఐ అది ఇది అని కాకిలాగా అరుస్తున్నాడు. శాలరీ తీసుకొచ్చావా? తీసుకున్నావు. ఇదిగోండి. చెప్పాను కదా, నువ్వు వెళ్ళి కాఫీ తాగు నాన్న. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నాకు షటిల్ బ్యాట్ కొని. అన్నయ్య అన్నయ్య నాకు బ్లూటూత్ స్పీకర్ అన్నయ్య. కరెక్ట్ గా ఉంటుంది పో. హలో, ఇలా రా. ఏంటి సార్? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? జాబ్ కొత్త. నువ్వు ఈఎంఐ వసూలు చేయాలంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఈఎంఐ కట్టకుండా వదిలేసావంటే అప్పుడు ఫస్ట్ ఎస్ఎంఎస్ పంపాలి, నేను చూడను కదా. ఆ తర్వాత మెయిల్ పంపాలి, అది నేను ఓపెన్ చేయను కదా. ఆ తర్వాతే ఫోన్ చేయాలి, అటెండ్ చేయను కదా. ఆ తర్వాత తిరిగి కాల్ చేయాలి, నేను బ్లాక్ చేస్తాను. ఆ తర్వాతే కదా నువ్వు ఇంటికి రావాలి. ఇంట్లో ఉండి నేను లేనని అబద్ధం చెప్పిస్తాను. ఆ తర్వాత గ్యాంగ్ తో రావాలి, అప్పుడు నేను బయటకు వస్తాను. అదంతా వదిలేసి ఏమీ తెలియనట్టుగా ఫస్ట్ ఈఎంఐకి వచ్చి నిలదీస్తావేంటి? ఓకే, ఇలా చూడు, ఈ ఒకళ్ళతో వరదరాజు ఇంటికి వచ్చావంటే వాదించకుండా వదిలిపెట్టను, అర్థమైందా? నెక్స్ట్ టైం నువ్వేం చేయాలి? మెసేజ్ చేయాలి. వెరీ గుడ్, ఇక వెళ్ళు. నా గురించి తెలియదు అనుకుంటా. అన్నయ్య నాకు బ్లూటూత్ స్పీకర్ కావాలి. అన్నయ్య నాకు బ్లూటూత్ స్పీకర్ కొనివ్వన్నయ్య. నాన్నకి శాలరీ మొత్తం ఇచ్చేసాను. ఏం కావాలన్నా సరే ఆయన్ని అడగండి. ఏంటది? నాకు నువ్వు మొత్తం డబ్బు ఇచ్చేసావా? శాలరీ మొత్తం 1,00,000 రూపాయలు, ఇందులో 75,000 ఉన్నాయి. 25,000 ఎక్కడా? అది ఖర్చు అయిపోయింది నాన్న. ఖర్చు చేసేసావా? ఏరా 25,000 అంత ఈజీగా ఎలా ఖర్చు చేసావురా? ఆఫీస్లో అందరూ స్టార్ హోటల్లో ట్రీట్ అడిగారు, దానికే ఖర్చు అయిందమ్మా. ఏరా, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇంట్లో ఇన్ని ఖర్చులు పెట్టుకుని ఇప్పుడు ట్రీట్ ఇవ్వడం మనకంత ముఖ్యమా? సరే వదిలే. ఆఫీసులో ఫస్ట్ మంత్ శాలరీ తీసుకున్నాడు కదా, ఫ్రెండ్స్ పార్టీ అది ఇది ఖర్చులు కంపల్సరీగా ఉంటాయి. తండ్రి కొడుకులిద్దరూ ఇలాగే బాధ్యత లేకుండా ఉండండి. నన్ను బాధలు పెట్టడానికి మీ ఇద్దరు నా కోసమే పుట్టారు. ఇంట్లో పెద్ద కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది, దాని గురించి మీ ఇద్దరికి ఏమైనా ఆలోచన ఉందా లేదా? అమ్మా, అంత ఆర్భాటంగా ఖర్చు చేసి నాకు పెళ్లి చేయాల్సిన పని లేదమ్మా. ఇదొకటి, నోరు మూసుకుని ఉండవే. అమ్మా, నువ్వు కాసేపు అరవకుండా ఉంటావా? నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా.